హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ చోటీ స్పార్కిల్. ఇది మా కాలనీ తాలూకా అవుట్లుక్ అండి. ఇందులో ఫస్ట్ హౌస్ ఈ బ్లూ హౌస్ అయితే మాది. మిడిల్ హౌస్ మా రిలేటివ్స్ అంటే అత్తయ్య వాళ్ళది. నెక్స్ట్ ఆ థర్డ్ హౌస్ ఉంది కదా చివరిది లెఫ్ట్ నుంచి. సో ఆ హౌస్ అయితే ఈరోజు నేను మీకు హోమ్ టూర్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఈవినింగ్ 5 to 6 మధ్య నేను ఇలా బయట అవుట్లుక్ అయితే ఎలివేషన్ పరంగా నేను ఇలా షూట్ చేశాను. ఇది మా కాలనీలో ఉండే లెఫ్ట్ నుంచి ఫస్ట్ హోమ్ అనమాట. సో ఈ 3 హౌసెస్ కూడా ఒకేసారి కన్స్ట్రక్ట్ చేసాము. 3 కూడా వెస్ట్ ఫేసింగ్ హౌసెసే. సో ఇది ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అనమాట. నెక్స్ట్ లోపలికైతే వెళ్దాం రండి. కిందను ఇలా పార్కింగ్ ఇచ్చేసారండి, సేమ్ మన హౌస్ లాగానే. నెక్స్ట్ ఈ స్టెప్స్కి వచ్చేసి వీళ్ళు వుడ్ థీమ్లో ఉండే టైల్స్ అయితే వాడారు. ఇవి 1 by 1 టైల్స్ వస్తాయి కదా అవి. నెక్స్ట్ ఎలివేషన్ పరంగా ఇలా 3Dలో గ్లాసీ టైల్స్ అయితే వేయించుకున్నారు. గ్లాసీ టైల్స్ వల్ల ఏంటంటే క్లీనింగ్ ఈజీ అవుతుందండి మనకి. నెక్స్ట్ క్యారిడార్లో ఇలా అగైన్ వుడ్ థీమ్లోనే మళ్ళీ ఇలా టైల్స్ వేసుకున్నారు. వీళ్ళకి క్యారిడార్ అనేది చాలా స్పేషియస్గా వచ్చిందండి. అంటే 3 feet విడ్త్ మనకంటే ఎక్కువ కదా, చాలా బాగా కుదిరింది వీళ్ళకి. సో వీళ్ళ క్యారిడార్ అవుటర్ లుక్ ఇలా ఉంది. నెక్స్ట్ సీలింగ్ అయితే ఇలా వుడ్ థీమ్లోనే వేయించుకున్నారు. ఇది వీళ్ళ క్యారిడార్ అండి. నెక్స్ట్ వీళ్ళ సింహద్వారం విషయానికి వస్తే చాలా పెద్ద సింహద్వారం పెట్టించుకున్నారండి. అంటే వీళ్ళ సొంత టేక్ వుడ్ ఉండేది. సో దగ్గరుండి మరీ నీట్గా చేయించుకున్నారనమాట. చూడండి. సో ఇంట్లోపలికైతే వెళ్దాం రండి. సో ఇది వెయిటింగ్ హాల్ అనమాట. వెయిటింగ్ హాల్లో ద్వారం పక్కనే ఒక విండో అయితే వచ్చింది వీళ్ళకి. అంటే సింహద్వారానికి 2 వైపులా 2 విండోస్ వచ్చాయి. సో ఆ విండో కిందను గ్రనైట్ ప్లాట్ఫామ్ ఇచ్చుకున్నారు. నెక్స్ట్ ఆ వెయిటింగ్ హాల్లోనే సౌత్ వైపు అంటే మన ఇంట్లో బుద్ధుడి బొమ్మ ఉంది కదా, అక్కడ వీళ్ళు ఇలా సెటప్ చేసుకున్నారనమాట. అంటే వెనకంతా కూడాను ఆర్టిఫిషియల్ గ్రీన్ గ్రాస్తో కన్సీల్ చేస్తూ ఇలా ఓపెన్ సెల్ఫ్స్లా ఇచ్చేసుకున్నారు. నెక్స్ట్ ఇది హాల్కి అండ్ వెయిటింగ్ హాల్కి మధ్య ఉండే ఈ ఆర్చ్ని వీళ్ళ డిజైన్ ఇలా ఉందండి. ఒకసారి మొత్తం చూడండి ఒకసారి. అంటే ఒక సైడ్ అంతా ఓపెన్ సెల్ఫ్స్ వస్తూ ఆ పైన చిన్న ఎల్ అనేది CNC ఇచ్చారు. అగైన్ మళ్ళీ కిందకి ఇలా చిన్న చిన్న ఓపెన్ బాక్సుల్లా ఇచ్చేసుకుంటూ ఈ విధంగా డిజైన్ అయితే చేశారు. అంటే వీళ్ళకి ఎక్కువ షో పీసులు పట్టేట్లుగా ఆర్చ్ ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇటు సైడ్ ఉండే ఓపెన్ సెల్ఫ్స్ అన్నిటికి కూడాను మనకి ట్రాన్స్పరెంట్ గ్లాస్లా ఉంటుందండి. ఇది సమ్ ఫైబర్లో ఇలా వస్తుందన్నమాట. దాంతో ఇలా కవర్ చేసేసుకున్నారు. నెక్స్ట్ వెయిటింగ్ హాల్లోనే నార్త్ వైపు ఒక విండో అయితే వచ్చింది. దానికి ఇలా గ్రానైట్తో చుట్టూతా కూడా కవర్ చేశారు. ఈ వెయిటింగ్ హాల్లో ఒక దివాన్ కాట్ ఉంది. నెక్స్ట్ దీని సీలింగ్ అయితే ఇలా డిజైన్ చేయించారండి. ఈ వెయిటింగ్ హాల్ వచ్చేసి దీని డైమెన్షన్స్ 10 by 11 అండి. నెక్స్ట్ హాల్లోకి అయితే ఎంటర్ అవుదాము. మనం చెప్పాం కదా హాల్కి వెయిటింగ్ హాల్కి మధ్య ఉండే ఆర్చ్ అనేది హాల్ నుంచి దాని లుక్ అయితే ఇలా కనిపిస్తుంది. మొత్తం ఓపెన్ సెల్ఫ్సే, కాకపోతే చిన్న చిన్నవి అనమాట. నెక్స్ట్ వీళ్ళ టీవీ క్యాబిన్ అనేది ఇలా ఉందండి డిజైన్. నెక్స్ట్ ఇది డైనింగ్ హాల్కి అండ్ హాల్కి మధ్యలో ఉండే సెపరేషన్ అనమాట. ఇందులో ఎక్కువ సెల్ఫ్స్ ఏం వాడలేదు, కాకపోతే పైన ఒక చిన్న CNC ఇస్తూ డిజైన్ అయితే ఇలా చేశారు. వీళ్ళకి హాల్లో సెంటర్ ఒక బీమ్ అయితే వచ్చిందండి. దాన్ని ఇదిగోండి ఇలా బ్రౌన్ అండ్ వైట్ లామినేట్ షీట్స్ ఉన్నాయి కదా, వాటితో కవర్ చేసేసి ఆ బీమ్ పక్క నుంచి ఇలా లాంగ్ షో పీసులు పెట్టుకునే రకంగా లాంగ్ ర్యాక్ ఇచ్చి వాటికి ఇలా గ్లాస్ డోర్స్ అయితే వేయించుకున్నారు. నెక్స్ట్ వీళ్ళది హాల్లోనే 2 bedrooms తాలూకు ఎంట్రన్స్లో ఉండడం వలన వీళ్ళు ఈ రకమైన సోఫా అయితే వేసుకున్నారండి.
నెక్స్ట్ ఆ సౌత్ వాల్కి అనమాట ఇలా రాయల్ ప్లే పెయింట్ అయితే వేశారు. దీని టెక్స్చర్ ఇలా ఉంటుంది. ఈ హాల్ సీలింగ్ అయితే ఇలా డిజైన్ చేశారు. అంటే హాల్ బాగా చెప్పాను కదా, చాలా విడ్త్ రావడం వల్ల ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ సీలింగ్స్ ఇందులోనే ప్లాన్ చేసుకున్నారనమాట. సో సెంటర్ బీమ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఒక డిజైన్, అలాగే దానికి రైట్ సైడ్ ఒక డిజైన్ అనేది ప్లాన్ చేశారు. వీళ్ళకి హాల్ నుంచి వెస్ట్ వైపు ఇలా మాస్టర్ బెడ్రూమ్ అయితే వచ్చింది. సో మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం రండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ డైమెన్షన్స్ వచ్చేసి 11/12. ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడాను నార్త్ వాల్కి ఇలా రాయల్ ప్లే పెయింట్ అయితే వేయించారు. నెక్స్ట్ ఆ వెస్ట్ వాల్ అంతా కూడాను ఇలా కబోర్డు చిన్న స్టడీ టేబుల్ లాగా చేయించారనమాట. స్టడీ టేబుల్కి పక్కనే ఒక లాంగ్ ర్యాక్ వచ్చి దానికి ఇలా గ్లాస్ డోర్ అయితే పెట్టించుకున్నారు. అంటే బుక్స్ స్టేషనరీ పరంగా. పైన సీలింగ్ వరకు కూడాను మొత్తం కబోర్డ్స్తో కవర్ చేశారనమాట. వీళ్ళకి ఈ వుడ్ అండ్ గ్రే కలర్లో కబోర్డ్ అనేది చేయించడం వల్ల చాలా బాగా వచ్చిందండి లుక్. ఈ మంచాలన్నీ కూడాను వాళ్ళ సొంత టేక్ వుడ్తోనే చేయించుకున్నారు. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్లో ఈస్ట్ వాల్ అంతా కూడాను ఇలా సీలింగ్ నుంచి ఆ ద్వారం వరకు కూడాను ఇలా లామినేట్ షీట్స్తో కవర్ చేశారు. దాని కిందను ఇలా డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇచ్చేసుకున్నారండి. నెక్స్ట్ ఇది ఒక బాత్రూమ్ అయితే వచ్చింది. ఈ బెడ్రూమ్ సీలింగ్ మాత్రం చాలా సింపుల్గా ఉంచేశారండి. నెక్స్ట్ హాల్ నుంచి మన చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అనేది ఇలా ఈస్ట్ వైపు వస్తుంది. సో చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే ఎంటర్ అవుదాం రండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ డైమెన్షన్స్ కూడా సేమ్ అండి, 10/12 వస్తాయి. ఈ బెడ్రూమ్లో ఈస్ట్ వాల్ అంతా కూడా అగైన్ మళ్ళీ ఈ పింక్ కలర్ రాయల్ ప్లే పెయింట్ అయితే వేయించుకున్నారు. ఈ బెడ్కి ఎదురుగా అంటే సౌత్ వాల్ అంతా కూడా ఇలా స్టడీ టేబుల్ అండ్ ఇలా కబోర్డ్స్ అయితే వచ్చాయి. ఇందులో కూడా మనకు ఒక డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇలా వచ్చిందండి. డ్రెస్సింగ్ టేబుల్ పక్కనే మనకి ఇలా ఒక బాత్రూమ్ అయితే వచ్చిందనమాట. ఈ బాత్రూమ్స్ అన్నీ కూడా 4/4s. నెక్స్ట్ హాల్ నుంచి డైనింగ్ హాల్కి అయితే ఇలా వే ఉంటుంది. ఈ డైనింగ్ హాల్లో చిన్న డైనింగ్ టేబుల్ అయితే ఇలా వేసుకున్నారు. ఈ డైనింగ్ టేబుల్కి నుంచి ఒక 4/4 విండో అయితే వచ్చింది. పెద్ద విండో ఇచ్చుకున్నారు. నెక్స్ట్ ఈ విండో అంతా కూడాను మళ్ళీ గ్రానైట్తో చుట్టూ కూడా బీడింగ్ వేయించుకున్నారు. డైనింగ్ టేబుల్ పక్కనే మన నార్త్ వాల్కి ఒక ద్వారం అయితే వచ్చిందండి, అంటే డోర్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఈ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఇలా పూజా రూమ్ అయితే వీళ్ళకి వచ్చిందనమాట. ఇదిగోండి వీళ్ళ పూజా రూమ్ డిజైన్ అయితే ఇలా ఉందండి. కిందను 2 కబోర్డ్స్ ఇచ్చుకున్నారు. నెక్స్ట్ పైనంతా కూడా ఇలా చిన్న చిన్న అరలు ఇస్తూ సెంటర్లో ఇలా ఓం సిఎన్సి ఇచ్చారు. దాని కింద లక్ష్మీదేవి పటం ఒకటి ఇలా పెట్టుకున్నారు. ఈ పూజా రూమ్ డైమెన్షన్స్ 4/5 అండి. ఈ డైనింగ్ హాల్ సీలింగ్ వచ్చేసి ఇలా డిజైన్ ఇచ్చేసుకున్నారు. వీళ్ళకి సీలింగ్స్ అయితే చాలా మంచి మంచి డిజైన్స్ బాగా కుదిరాయి. ఇదైతే వీళ్ళ డైనింగ్ రూమ్ సెట్ అండి. నెక్స్ట్ ఇలా యుటిలిటీకి వెళ్ళే త్రోవలో ఇలా ఒక వాష్ బేసిన్ అయితే ఇచ్చుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మనం కిచెన్ అండి చూద్దాము ఎలా ఉందో. కిచెన్కి వీళ్ళకి ఒక ద్వారంలా ఆర్చ్ అయితే ఇచ్చుకున్నారు. దానికి ఇలా గ్రానైట్తో మొత్తం కూడా కవర్ చేసుకున్నారనమాట. అంటే కిచెన్ కూడా సెపరేట్ రూమ్లో వచ్చింది వీళ్ళకి. నెక్స్ట్ ఈ సింక్ పక్కనే ఇలా మినరల్ వాటర్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్లా పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇలా సింక్ వచ్చింది. ఇదిగోండి వీళ్ళ కిచెన్ అయితే ఎల్ షేప్ కిచెన్ అనమాట.
వీళ్ళు బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వెళ్ళారు, అంటే ఈ లామినేషన్ కలర్స్. నెక్స్ట్ గ్యాస్కి ఎదురుగా అలా కౌంటర్లా ఉంచుకోకుండా మొత్తం కూడా ఇలా కబోర్డ్స్తో ఇలా ప్లాన్ చేసుకున్నారనమాట. అంటే స్టోరేజ్ పరంగా వీళ్ళకి ఎక్కువ అవసరం ఉంది అనిపించి ఇలా పెట్టేసుకున్నారు. నెక్స్ట్ ఇలా సింక్కి ఎదురుగా ఫ్రిడ్జ్ అయితే ఇలా వచ్చిందండి. ఈ కిచెన్ డైమెన్షన్స్ 7x11 వచ్చాయి. నెక్స్ట్ చెప్పాను కదా, యూటిలిటీకి వెళ్ళే దగ్గర అంటే మన కిచెన్కి బయటను ఒక వాష్ బేసిన్ అయితే ఇలా ఇచ్చుకున్నారు. డైనింగ్కి యూజ్ అవుతుంది, నెక్స్ట్ మన కిచెన్కి కూడా దగ్గరగా ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి. సో ఇంకా బయట యూటిలిటీ ఏరియాకి అయితే వెళ్దామండి. సేమ్ ఈ 3 హౌసెస్ కూడా ఒకే ప్లాన్లో ఒకేలా ఉంటాయి. పెరట ఇదిగోండి ఇలా ఒక వాషింగ్ మిషన్ పెట్టుకున్నారు. ఎదురుగా ఇలా జింక్ పైప్స్తో 3 ఓపెన్ సెల్ఫ్స్ కూడా పెట్టేసుకున్నారు. ఇక్కడ కామన్ వాష్రూమ్ వచ్చింది. ఇదిగోండి ఇలా 3 సెల్ఫ్స్ ఓపెన్ సెల్ఫ్స్లో ఇలా జింక్ పైప్తో కవర్ చేసేసుకున్నారనమాట. ఇక్కడ ఒక వాష్ బేసిన్ వచ్చింది మన బ్రషింగ్కి, నెక్స్ట్ ఫేస్ వాష్కి అయ్యేటట్లుగా. ఇది యూటిలిటీ ఏరియా. యూటిలిటీ ఏరియా 7 feet విడ్త్ ఉందండి. ఇలా నార్త్ సైడ్ సంద్ అయితే 2.5 feet వచ్చిందనమాట. ఇది మా వనిత రాజేష్ వాళ్ళ హోమ్ టూర్ అండి. ఐ హోప్ ఈ టూర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.